అమ్మ పండగలప్పుడైతే కంపల్సరీ వెళ్తారు. ఇంకా కొంచెం కామెడీగా చెప్పాలంటే, అంటే ఆ మధ్య కాలంలో ఇది చాలా కామెడీగా మాట్లాడేవాళ్ళు. రిజల్ట్స్ అప్పుడు, పెళ్లి కుదిరినప్పుడు, పరీక్షలప్పుడు, పరీక్షలకు పరీక్షలప్పుడు. ముందు. హ్మ్. పరీక్షలు రాసేస్తారు. రిజల్ట్స్ అప్పుడైతే అందరూ గుళ్ళ దగ్గరే ఉంటారు అనేది చాలా కామెడీగా చెప్తూ ఉండే విషయం. అయితే అసలు గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతత కోసం వెళ్తారు కామన్‌గా. గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని సార్లు ప్రదక్షిణలు చేయాలి? గుడికి ఒక నియమం అనేది ఉంటుంది. అంటే రాముల వారి గుడికి ఇలా అని, లేదా వెంకటేశ్వర స్వామి గుడికి ఇలా అని. అలా ప్రదక్షిణలో ఏమన్నా తేడాలుంటాయా చెప్పండి? ఏమోనమ్మా, మాకు తెలిసి మేము పెద్దల దగ్గర తెలుసుకున్నది, గురువుల దగ్గర తెలుసుకున్నది, గుడిలో దేవుడికి 3 సార్లు ప్రదక్షిణ చేయడం అన్నది తెలుసుకున్నాం. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో ఏమిటో ఫలానా దేవుడుంటే 4 సార్లు జెయ్యాలి. హ్మ్. ఇంకొక ఫలానా దేవుడుంటే ఇలా సగం వెళ్ళి, ఇలా అవును. వెనక్కి రావాలి, ఇటొచ్చి ఇటు చెయ్యాలి. ఇలా రకరకాలు చెప్తున్నారు. నాకు తెలీదమ్మా అవి. హ్మ్. నాకు తెలిసింది శివాలయమైనా, విష్ణువాలయమైనా, అమ్మవారి ఆలయమైనా, హ్మ్. ఏ దేవాలయమైనా నాకు మా పెద్దలు చెప్పిన ప్రకారం 3 సార్లు ప్రదక్షిణం చేస్తాను. హ్మ్. 3 సార్లు ఎందుకు అంటే, మనకున్నటువంటిది ఈ శరీరానికి 3 కోశాలున్నాయి. హ్మ్. భౌతిక, మానసిక, శరీరం. హ్మ్. కారణ శరీరాలు. ఈ 3 శరీరాలు శక్తిని పుంజుకోవాలి అంటే 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. హ్మ్. ప్రదక్షిణ చేయడం వల్ల ఏ శక్తి అయితే మనం మూల విరాట్‌లో ఉన్నదో హ్మ్. అక్కడ స్థాపన చేయబడి, ఆ శక్తి చుట్టూతా 3 సార్లు తిరగడం వల్ల హ్మ్. మనం మంచి శక్తిని పుంజుకుంటాం. హ్మ్. అలా తిరగడం వల్ల శక్తొస్తుందని మనం ఫిజిక్స్‌లో కూడా చదువుకుంటున్నాం. హ్మ్. ఆ హ్మ్. శక్తిని పుంజుకుంటాము. అందుకు చేస్తాం. హ్మ్. అంతేగాని ఇన్ని సార్లు, అన్ని సార్లు అన్నది మరి ఎక్కడ ఏ శాస్త్రంలో ఉండుండొచ్చు, నాకు తెలీదు. హ్మ్. నాకు తెలీదని చెప్తున్నాను. కానీ హ్మ్. 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. అలా చేసినందువల్ల హ్మ్. ఈ 3 శరీరాలకి భౌతిక, మానసిక, కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా చెప్పాలంటే భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఓకే. ఈ మూడింటి కూడా శక్తిని పుంజుకుంటాయి. అందుకని ప్రదక్షిణ 3 సార్లు చేయాలని చెప్తారు. హ్మ్. మీరన్నట్టు తేడాలు ఉన్నాయని నేను విన్నాను. హ్మ్. నాకు తెలీదు. ఓకే. అంతే, విన్నాను. ఉన్నారు. రైట్. వినికిడి మాత్రమే. హ్మ్. 3 చేస్తే సరిపోతుంది మీకు తెలిసి. లెక్కంతే. లెక్కంతే. మాకు తెలిసిందంతే. హ్మ్. నేను పెద్దల వలన విన్నది, మా గురువులు నాకు చెప్పింది అంతే. హ్మ్. హ్మ్. చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పేస్తారు అమ్మ. ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి. రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. అది అది కామన్. ఎవరికి తెలిసింది వాళ్ళు అమ్మన్నట్టుగా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎక్కడన్నా చదువు ఉండొచ్చు. ఎవరైనా చెప్పుండొచ్చు. అది వేరు. కానీ మనకి తెలియకుండా ఏదో గుడ్డిగా చేసే ప్రయత్నం కన్నా తెలుసుకొని ఖచ్చితంగా ఇది పాటిస్తేనే మంచిది అని ప్రయత్న ఫలంగా అలా చేసుకోవడమే మంచిది. అలాంటి దాంట్లోనే ఇప్పుడు అమ్మ చెప్పినటువంటి ఈ 3 ప్రదక్షిణలు ఇక నుంచి ఫాలో అవుదాం మనందరం కూడా. ఏమంటారు మరి మీరు? తప్పకుండా ఇలాంటి వీడియోస్‌ని లైక్ చేస్తారా? చేస్తారనే అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.